చించుకొని ఎంచుకున్నా అండి, లేక గింజలు మాడిపోతాయి. అన్ని కలిపి కారం పొడి కండి. చిన్న గిన్నెడు కందిపప్పు అండి, ఇది చేసిన కందిపప్పు అండి, అందుకే పొట్టు ఉంది. ఈసారి ఇంకా తెచ్చుకోలేదు. ఈసారి పప్పు ఉందని ఇంకా తెచ్చుకోలేదు. మీడియం సైజ్ పెట్టి కలుపుకుంటున్నాండి. పప్పులు నూనె వేసుకోకుండా వేసుకోవాలండి. మినపప్పు అండి, మినప గుండ్లు అండి, కలర్ వచ్చే వరకు వేసుకోవాలి మంచిగా నిదానంగా. శనగపప్పు నిదానంగా కలుపుకుంటూ వేసుకోవాలండి. శనగపప్పు, పెసరపప్పు ధనియాలు సెగక అయితే అండి, ఇంతసేపు కడగదు. ధనియాలు లాస్ట్. జీలకర్ర వేసుకున్నా, ఈ సెగకే తొందరగా. జీలకర్ర అండి, ఈ షుగర్ ఉన్న వాళ్ళకి మంచిదండి. కొంచెం మెంతులు వేస్తున్నా, చేదు వేసుకుంటలేను. చల్లారినాక ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టుకుంటండి. ఎల్లిపాయలు, ఉప్పు వాపు చేసిన ఉప్పు అండి, తగినంత ఉప్పు. చింతపండు అండి, టేస్ట్ కొరకు. ఇది మీ ఇష్టం అంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కారం పొడి బాగుంటుంది, టేస్ట్ ఉంటే. శుక్రవారం సంతోష్ మాత పూజ చేసేటోళ్ళు, పులుపు తినని వాళ్ళు అయితే వేసుకోవద్దు. బట్టతో తుడిచి గింజ లేకుండా చూసి వేసుకున్నాను. ఎల్లిపాయలండి, కొందరు పొట్టుతో వేస్తారు, కొందరు పొట్టు లేకుండా వేస్తారండి. పొట్టుతో వేస్తేనేమో పొట్టు ఉండి ముద్ద కాదు. పొట్టు లేకుండా వేస్తే కొంచెం ముద్ద అవుతుంది. ఎక్కువ వేసుకుంటే ఇష్టం అండి. ఇడ్లీలకు కానీ దోశలకు కానీ కారం పొడి, అన్నంలకు కూడా వేడి ఇంత నెయ్యి వేసుకొని నూనె వేసుకొని తింటే బాగుంటుందండి. ఇలా సొంట వేసుకున్నా బాగుంటుందండి. ఇప్పుడు నేను వేస్తలేను. ఉన్నాయి కొన్ని మిక్సీ పెట్టుకుంటండి. ఎండాకాలం కదండి, జాడి వేడి ఎక్కుతుంది. కొంచెం నీళ్ళలో పెట్టి తీసి మళ్ళీ మిక్సీ పెట్టుకుంటే ఒకసారి కూడా మొత్తం కలిపి మిక్సీ పెట్టుకో. మొత్తం కారం బాగుందండి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి. టేస్ట్ బాగుంది. కొంచెంలో చింతపండు వేసుకుంటున్నా, కొంచెం వేసుకుంటున్నాయండి. అట్లే ఉంచుతున్నా. పొడి పోసుకొని చింతపండు వేసుకొని మళ్ళీ మీదంగా పొడి వేసుకోవాలి. చింతపండు వేసిన దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం. ఇదేమో చింతపండు వేసింది, చింతపండు వేసిన కారం పొడి అండి. చింతపండు వేయకుండా చేసింది. నీ ఇష్టం అండి, ఎట్లానే చేసుకోవచ్చు. చాలా బాగుందండి. చింతపండు వేసింది పుల్ల కారం బాగుంటుంది. ఇది అన్నంలకు కానీ, ఇడ్లీకి కానీ, దోశకు కానీ అన్నిటికీ బాగుంటుందండి. నేను చేసే విధానం చూపించిన. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎట్లా మంచిగా ఉందా లేదా చెప్పి కామెంట్ పెట్టండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. జీలకర్ర, ఎల్లిపాయలు, మిరపకాయలు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకునండి. కారం పొడి బాగుంటుంది టేస్ట్. పోపు పెట్టిన కారం పొడి రెడీ. పొడి ఉంటే వేసుకొని తినరు కదండి పిల్లలు ఎక్కువ. ఇట్లా పోపు చేసుకుంటే మంచిగా ఉంటుంది.